ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అత్తయ్య గారు నా గురించి ఏదో గొప్పగా చెప్తున్నారు. అదేమీ కాదండి. ఇదంతా ఈ ఇంటి కోడలిగా నా బాధ్యత అంతే. ఈ బాధ్యతలో భాగంగానే మీ అందరితో కూడా బాధ పెట్టేలాగా ప్రవర్తించాను. దయచేసి ఆ మాటలేవి మనసులో పెట్టుకోకండి ప్లీజ్. అమ్మా శరణ్య, మేమంతా చేతులెత్తి నమస్కరించాల్సినంత గొప్ప వ్యక్తిత్వం అమ్మా నీది. అలాంటిది నువ్వే మా క్షమాపణ కోరుకుంటున్నావా? వద్దమ్మా, వద్దు. నీ మెట్టినింటి పరువు గౌరవం కాపాడడం కోసం నీ జీవితాన్నే సమిదిగా మార్చుకోబోయాం. కానీ మేమేం చేశాం? మా స్వార్థం కోసం నువ్వు ఏమైపోయినా పర్వాలేదన్నట్టుగా ప్రవర్తించావు. ఇదంతా తలుచుకుంటే కూడా చాలా బాధగా ఉందమ్మా. అమ్మా శరణ్య, వయసులో చిన్నదానివైనా ఎంత గొప్ప మనసమ్మా నీది. ఏ ఆడది తన జన్మలోనే చేయలేని త్యాగం నువ్వు నీ మెట్టినింటి కోసం చేశావే. ఇక ముందెల్లప్పుడు ఈ ఇంటి గడప నీకు రుణపడి ఉంటుందమ్మా, రుణపడి ఉంటుంది. దర్శన్, చూసావరా, శరణ్య లాంటి వ్యక్తిత్వం గుణం కలిగిన భార్య నీకు రావడం నీ అదృష్టం రా. ఇంతకాలం నుంచి ఈ అదృష్టాన్ని నువ్వు కావాలని కాదనుకున్నావు. అయితేనే ఇప్పటికైనా తనని అర్థం చేసుకున్నావు. ఇక హ్యాపీగా ఒక సరికొత్త జీవితాన్ని కొనసాగించండి. దర్శన్, ఎలాగైతేనేంట్రా, మా చిన్న కోడలు బంగారం అని అందరికీ అర్థమైందిరా. అయినా వచ్చిన ఈ అపార్థాలకి మనలో ఏ ఒక్కరూ కారణం కాదురా. పరిస్థితులు అలా వచ్చాయి. ఇక నుంచి ఈ కుటుంబంలో ఏ కలతలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందిరా. ఆగుదినా, ఏంటి ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోయిందా? అంత హ్యాపీనే కదా? ఇక చాలా ఆపు నీ నాటకాలు. నాన్న ఇంతవరకు శరణ్య వదినని బయటికి పంపించాలని చూశారు. కానీ వాస్తవానికి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాల్సింది ఈ అనన్యని. లహరి, ఏం మాట్లాడుతున్నావు? ఇలారా. అన్నయ్య ప్లీజ్ నన్ను ఆపొద్దు. రోహిత్, నువ్వుండు. ఏ లహరి, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా? అన్నయ్య ప్లీజ్ నన్ను ఆపొద్దన్నయ్య. లహరి, ఈ రోజు అనన్య ఏంటో అందరికీ తెలియాలి. ఆవిడ వల్లే మన కుటుంబంలో అసలు సమస్యలు వచ్చాయని తెలియక శరణ్య వదినని అందరూ అపార్థం చేసుకున్నారు. లహరి ప్లీజ్, దయచేసి నువ్వు కొంచెం అర్థం చేసుకో. అన్నయ్య కదంతా తెలిస్తే బాధపడతాడు. అవునమ్మా, అనన్య ఎలాంటిదో, తన వల్ల ఈ కుటుంబంలో వచ్చిన సమస్యలు ఏంటో నాకెంతకాలం తెలీదనుకున్నావా?
ఇవన్నీ బయటపెట్టి కాపురల్లో చిచ్చు పెట్టడం ఇష్టం లేక, రోహిత్ని బాధ పెట్టలేక నేను ఓపికతో ఆగానమ్మా. అదేనమ్మా నువ్వు చేసిన తప్పు. ఆ అనన్య గురించి తెలిసినాడే సాక్ష్యాలతో సహా బయట పెట్టి ఆవిడ సంగతి తేల్చుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. అమ్మా దయచేసి నన్నెవరూ ఆపకండి. లహరి, ఏంటి అనన్య గురించి ఏదో చెప్తున్నావు? దర్శన్ ఎందుకు చెప్పనివ్వకుండా ఆపుతున్నాడు? అన్నయ్య, ఈ అనన్య వదిన మన ఇంట్లో అందరూ నమ్మినంత మంచిదేం కాదు. లహరి, ఏంటి నువ్వు చెప్పేది? అయ్యో ఏమండి, నేను చాలా మంచిదాన్నండి. అవునల్లుడు గారు, మంచితనానికి డిజైనర్ శారీ కడితే ఆ వచ్చే అవుట్ ఫిట్టే మనమ్మి. ఇక చాలా ఆపండి. ఆ, పెద్దమ్మా, ఈ అనన్య వల్లే శరణ్య వదినని మీరంతా అపార్థం చేసుకున్నారు. అంతేకాదు, నా బ్రతుకుని ఆ బ్లాక్ మెయిలర్ చేతుల్లోకి నెట్టిన ఆ దుర్మార్గురాలు కూడా ఈ అనన్యే. చూసేసావన్నమాట. చూశాను. ఇంక నీ పాపాలకు దుర్మార్గాలకు తగిన శాస్తి కూడా చేస్తాను. అలా చివరికి నన్ను అడ్డు పెట్టుకొని దర్శన్ అన్నయ్యని శరణ్యవతిని విడదీయాలని చూసింది. మన కుటుంబంలో ఈ రోజు వరకు వచ్చిన ప్రతి సమస్య వెనుక ప్రధాన సూత్రధారి ఈ అనన్య అన్నయ్య. కావాలంటే అవునో కాదో అమ్మనే అడుగు. పిన్ని, లహరి చెప్పేది నిజమేనా? ఆ, రోహిత్, అదేదో చిన్నపిల్ల ఏదో తెలియక చెప్తోంది, వదిలేసేయ్. లేదు పిన్ని, ఇది వదిలేసే విషయం కాదు, ఇది కుటుంబ విషయం. దయచేసి నిజం చెప్పు పిన్ని. లహరి చెప్తున్న దాంట్లో వాస్తవం ఉందా లేదా? చెప్పు పిన్ని, లహరి చెప్తున్న దాంట్లో వాస్తవం ఉందా లేదా?